నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. నిన్నటి కార్యక్రమంలో 6వ మెట్టును గురించి చెప్పుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఈ 6వ మెట్టు యొక్క ముగింపు కూడా తెలుసుకుందాం. నిత్య జీవితంలో ఈ 6వ మెట్టు అనేది ప్రతి చోట కూడా ఎదురవుతూనే ఉంటుంది. కేవలం లక్ష్య సాధన అనేటువంటి అంశానికి సంబంధించిన మెట్టు మాత్రమే కాకుండా ఈ 6 అనేటువంటి ఒక స్టెప్ ప్రతి వ్యక్తి జీవితంలో క్షణం క్షణం ఎదురవుతూనే ఉంటుంది. కనుక ఈ 6వ మెట్టుకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని కేవలం లక్ష్య సాధన వైపు వెళ్ళేవారే కాకుండా ఎవరైనా కూడా దీని గురించి ఆలోచించాలి. మాకు ఎలాంటి లక్ష్యాలు లేవు, మేము ఏది గమ్యం చేరాలనేటువంటి తాపత్రయం లేదు, అసలు ఆశయమే లేదు, ఒక ప్రణాళిక లేదు, అలాంటి ఆలోచనలు కూడా మాకు రావు, ఏదో మేము జరిగిపోతుంది కాలం అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఈ 6వ మెట్టు అనేటువంటిది వారికి నిత్య జీవితంలో క్షణం క్షణం ఎదురవుతూనే ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. కనుక ఈ ఎపిసోడ్లో మనం లక్ష్య సాధనకు సంబంధించినటువంటి వివరాన్ని తెలుసుకుంటున్నాం. దీనితో పాటు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో క్షణం క్షణం ఎదురయ్యేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుంటూనే ఉంటాం. అయితే ఈ 6 అంటే జన్మ లగ్నం నుంచి 6వ స్థానం జ్యోతిష్ శాస్త్రంలో రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం. ఈ రుణస్థానం అనేటువంటిది పరోక్షంగా ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటిది. బాగా అర్థం చేసుకోండి. జన్మ లగ్నం నుంచి 4వ స్థానం రుణ, రోగ, శత్రుస్థానం అంటే 3 పాయింట్లు. రుణము, మనం ఎవరికైనా డబ్బు ఇచ్చాం, అప్పుగా ఇవ్వచ్చు లేక వడ్డీకి ఇవ్వచ్చు. అంటే మనం అప్పుగా ఇచ్చాము అంటే అతను తిరిగి మనకు కనుక ఇస్తే మన డబ్బు మనకు వచ్చినట్టు. లేదా మనకు వడ్డీకి ఆశపడి కనుక వడ్డీకి ఇస్తే, అప్పుగా అతనికి ఇస్తే అతను ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. వడ్డీకి ఆశించి అప్పు ఇచ్చేవారు ఉంటారు, వడ్డీకి ఆశపడకుండా అప్పు ఇచ్చేవారు ఉంటారు. వడ్డీకి ఆశపడినా ఆశపడకపోయినా అప్పు తిరిగి వస్తే సంతోషమే. కనుక ఆ అప్పు అనేటువంటిది, రుణం అనేటువంటిది కేవలం ధనానికి సంబంధించింది. ఈ ధనం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ధనస్థానము అంటే 2వ స్థానాన్ని కూడా ధనస్థానము అంటారు. అలాగే 11వ స్థానం లాభస్థానం అంటారు. ఈరోజు ఒకరికి 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాం, 10,000 అప్పుగా ఇచ్చాం, రూపాయి వడ్డీకో రూపాయల వడ్డీకో ఇచ్చాం. ఒక 5-6 మాసాల తర్వాత తిరిగి ఇస్తాను అన్నాడు. 5-6 మాసాల తర్వాత అతను ఇవ్వలేదు. నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, నేను నష్టపోయాను అన్నాడు. అంటే 6 మాసాల తర్వాత అతను మనకు గనక డబ్బు కనుక ఇస్తే మన డబ్బు మనకు వచ్చినట్టు, ఇవ్వకపోతే మన డబ్బు మనకు రానట్టు. మన డబ్బు మనకు వస్తూ దాని మీద కనుక వడ్డీ కూడా వస్తే అది లాభం కింద అనుకోవాలా. అదే జ్యోతిష్ శాస్త్రంలో 11వ స్థానము. అలా కాకుండా నేను ఇవ్వను పో అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు రాదు డబ్బు. అది మనకు 12వ స్థానం, ఖర్చు స్థానం అంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అతని దగ్గరికి వెళ్ళింది, మన దగ్గర డబ్బు 2వ స్థానంలో ఉంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో 2వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానం, 3 స్థానాలు 6వ స్థానంతో లింకప్ అయి ఉన్నాయి అనే విషయం బాగా మనకు బోధపడుతుంది. మన డబ్బు మనకు గనక సాఫీగా వడ్డీతో సహా వస్తే మన జాతకంలో 2వ స్థానం పదిలంగా ఉన్నట్టు, 11వ స్థానం పదిలంగా ఉన్నట్టు. మన డబ్బు వడ్డీతో కూడా రాకుండా మొదటికే మోసం వస్తే 2వ స్థానం దెబ్బతిన్నట్టు, 11వ స్థానం దెబ్బతిన్నట్టు పర్టికులర్ అంశంలో. కాబట్టి రుణాలు అనేది ధనానికి సంబంధించింది ఇక్కడ. అలాగే కొంతమంది కొన్ని రకమైన పనులు మనకు చేసి పెడుతుంటారు. రుణం ఉంటే పితృరుణం, దేవరుణం, ఋషి రుణం. ఆ రుణాల సంగతి పక్కన పెట్టేస్తాం, మనం ఆ టాపిక్లకు వెళ్ళటం లేదు. కేవలం ఫైనాన్స్కు సంబంధించిన దాన్నే మనం రుణంగా తీసుకుంటున్నాం. ఇక రోగం
జ్యోతిష్ శాస్త్రంలో జన్మ లగ్నం నుంచి 4వ స్థానాన్ని చతుర్థ స్థానము అంట. ఈ చతుర్థ స్థానం ఏం తెలియజేస్తుందంటే విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, గృహము, వాహనము, తల్లి విషయాల గురించి, వీటన్ని గురించి చెప్పేటువంటి హౌస్, 4th హౌస్. ఆ 4th హౌస్ గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. మనకు ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, అసలు ఉద్యోగం ఎలా స్థితిలో ఉంది, ఉద్యోగంలో ఏమైనా లోటుపాట్లు ఉంటాయా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, లేకపోతే మన ఇల్లు కట్టుకుంటామా, మన ఎడ్యుకేషన్ స్థితి ఎలా ఉంది, కెరీర్ 3 పువ్వులు 36 కాయలుగా ఉందా, లేదా 36 కాయలు 36 పువ్వులు 3 కాయలుగా ఉందా అనేటువంటి అంశాలన్నీ మనం 4వ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఆ 4వ స్థానంలో ఆరోగ్యము అనే మాట కూడా వచ్చింది. ఇక్కడ ఆరోగ్యము అంటే చక్కటి హెల్త్, మంచి ఆరోగ్యం. కానీ 6వ స్థానంలో రోగాలు అన్నాం. రోగాలు అంటే మనకు ఏదో ఒక అనారోగ్యం వస్తేనే సుస్థి చేసినట్టు, ఒక రుగ్మత వస్తే హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ ఆపరేషన్ వచ్చు, లేదా ఒక ప్రమాదం జరగవచ్చు, ఒక యాక్సిడెంట్, వెళ్తుంటాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, వెహికల్ నుంచి కింద పడతాం, కాలు ఇరగచ్చు, చెయ్యి ఇరగచ్చు, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి 6వ స్థానంలో రుణాలు, రోగాలు, ఆ శత్రువులు, ఈ రోగము అనేటువంటి మాట 2 స్థానాల మీద ప్రతిబింబిస్తుంది. మొదటి స్థానం 4వ స్థానం. ఆ రోగము ఏదైతే వస్తుందో అది వైద్యుని దగ్గరికి కనుక వెళ్ళి దానికి కావలసినటువంటి మందులు, మాకులు అన్నీ తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. అది 4వ స్థానానికి సంబంధించింది. అంటే 4వ స్థానంలో మనకు సమస్య ఉన్నది, ఆ సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దానికి ఏదో నిర్ణయాలు చేస్తారు, తద్వారా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అనేది 4వ స్థానం ద్వారా తెలుస్తుంది. ఆ రోగం వచ్చింది, రోగానికి డాక్టర్ కూడా వైద్యం చేయలేకపోయినాడు, అందువల్ల ప్రాణాలు గాలిపోయినాయి అని చెప్పేది 8వ స్థానం. అంటే రోగము అనేటువంటి మాట కూడా 2 స్థానాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. 4, 8. ఇక తర్వాతి శత్రువులు. మీరు ఒకరికి డబ్బు ఇచ్చారు, అతను డబ్బు తిరిగి ఇవ్వలే, మీరేం చేస్తారు? డబ్బు ఇవ్వలేదని ఉద్దేశంతో అతని పైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా ఏదో 2-3 సార్లు అడుగుతారు, కానప్పుడు దుర్భాషలు ఆడతారు, లేదా కోపం తెచ్చుకుంటారు. తర్వాత మీ ఇరువురి మధ్య శత్రుత్వం ప్రారంభమవుతుంది. ఇది 1 టైప్ ఆఫ్ శత్రుత్వం. అయితే ఇలాంటి శత్రుత్వం అనేక రకాలు ఉంటాయి. మీరు ఎవరికి అపకారం చేయరు, మీరు మీ పంథాలోనే మాట్లాడుతూ పోతుంటారు. మీ పంథాలో మాట్లాడుతుంటే అవతల వ్యక్తులకి అది ఆనందంగా ఉండక మీ మీద శత్రుత్వాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి మనం ఏం చేయకపోయినప్పటికీ కూడా మన మీద శత్రుత్వ పోకడలు చుట్టూ ఉంటాయి. అయితే ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శత్రుత్వ పోకడలు ఏ అంశాల మీద ఉంటాయి అంటే మన శరీరం మీద, ఎప్పుడైనా మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్న స్థానము అంటారు. ఒక్కొక్కసారి శత్రుత్వం మరీ విషమించి నేరుగా వెళ్ళి అవతల వ్యక్తిని కొంతమంది చంపుతుంటారు, ఫ్యాక్షనిజం. ఆ ఫ్యాక్షనిస్టులు ఒకరినొకరు చంపుకుంటుంటారు. అంటే ఆ శత్రుత్వం అనేటువంటిది 8వ స్థానం మీద కూడా పడుతుంది. ఇక్కడ ఆ శత్రుత్వము అనేటువంటిది, మన మీద ఉన్న శత్రుత్వం ఒక్కొక్కసారి సంతానం మీద కూడా చూపిస్తుంటారు, అది 5వ స్థానం. మన మీద ఉన్నటువంటి శత్రుత్వము ఒక్కోసారి మనల్ని ఏం దాడి చేయకపోయినా మన పిల్లల మీద దాడి చేసినట్టే మన ఇంట్లో ఉండేటువంటి ఇల్లాల మీద కూడా దాడి జరుగుతుంటుంది, అది 7వ స్థానం. ఒక్కోసారి మన ఆస్తుల మీద దాడి జరుగుతుంటుంది, అది 4వ స్థానం. చూసారా, ఈ శత్రుత్వము అనేటువంటిది 1 లగ్నస్థానము, 4 గృహస్థానము, 5 సంతాన స్థానము, 7 భార్యాస్థానము, 8 ఆయుస్థానము. ఇప్పుడు నేను వరుసగా వచ్చేస్తాను, మీరు కౌంట్ డౌన్ చేసుకోండి. జన్మ లగ్నం నుంచి 6వ స్థానాన్ని
రుణ రోగ శత్రుస్థానము అని అంటారు. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటువంటి వారు కూడా ఈ పాయింట్ దృష్టిలో ఉంచుకోవచ్చు. మీ జాతకాల్లో లా అనే అక్షరం ఉంటుంది, గడిలో లగ్నము అని, అక్కడి నుంచి 6వ స్థానమే రుణ రోగ శత్రుస్థానము. కనుక ఈ రుణాలు అనేటువంటివి 3 స్థానాల మీద ప్రభావం ఉంటుంది. అవి ఏమిటి? 4వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానం. ఇక రోగాలు అనేటువంటివి ఏ స్థానాల మీద ఉంటాయి? 4వ స్థానము అంటే ఆల్రెడీ మనం సెకండ్ పాయింట్లో 4వ స్థానము తిరిగి 8వ స్థానము. ఇక శత్రువులు అనేటువంటి వారు ఏ స్థానాల మీద ప్రభావితం చేస్తారు? లగ్న స్థానము, ఆస్తులు ఆల్రెడీ వచ్చేసి 4వ పాయింట్, సంతాన స్థానము, దాని తర్వాత భార్యాస్థానము, ఆయుష్ మీద. ఆయుష్ అనేది ఇందాక కూడా వచ్చేసింది. కనుక మొత్తం 8 స్థానాలు బలైపోతున్నాయి. 6వ స్థానంలో ఏర్పడినటువంటి లోపము వలన లగ్నస్థానము, ధనస్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, ఆయుస్థానము, లాభస్థానము, వ్యయస్థానము, ఒక్క స్థానం 8 స్థానాల మీద దెబ్బ వేసేసింది. చూసారా? కనుక ఈ ఒక్క స్థానం 8 స్థానం మీద దెబ్బ వేసింది అనేటువంటిది ఒక లక్ష్య సాధనకు సంబంధించిన విషయంలో అయితే దాని దెబ్బ విపరీతంగా ఉంటుంది. అంటే మేము లక్ష్య సాధనకు వెళ్ళటం లేదు, మాకు గమ్యం లేదు, గిమ్యం లేదు, కామ్గా కూర్చున్నాం, తింటాం, తిరుగుతాం, ఏదో ఉద్యోగం సద్యోగం చేసుకుంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఏదో ఉదయం ఆఫీసు పోతాం, సాయంకాలం వస్తాం, ప్రమోషన్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఎక్కడో ఒకటి వేసేసాడు. లేకపోతే చిన్న టీచర్ ఉద్యోగం, అమ్మ అవు ఇటుగా ఈగాని పాఠం చెప్తాం, స్కూల్ టీచర్ని, రోజు ఉదయాన్నే 10 గంటలకు పోతాం, పిల్లకాయలకి ఏదో చెప్తాం, వస్తాం. అది పల్లెటూరు అనుకోండి, ఏదో పాలు పెరుగు వెన్న నెయ్యి ఇస్తారు, ఒక పొట్లకాయ ఇస్తారు, కాకరకాయ ఇస్తారు, జీవితం గడిచిపోతుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మాకెందుకు ఈ లక్ష్యాలు ఎందుకు, సాధన ఎందుకు, గమ్యాలు ఎందుకు అని. అయినప్పటికీ మీకు ఎలాంటి లక్ష్యం లేదు, మీకు ఎలాంటి గమ్యం లేదు, మీకు ఎలాంటి ఆలోచన లేదు, మీ మనసే మీ దగ్గర లేదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో 163వ శ్లోకం ఉంటుంది. 163వ శ్లోకంలో సెకండ్ లైన్ ఉంటుంది, నిరామయ నిరాలంబ స్వాత్వారామ సుధా శృతి. దీనికి ఒక మనకు మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఈ ఇంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ కామ్గా పనిచేయకుండా ఉన్నాయనుకో అంత శూన్యమే కదా. అందుకే ఒక శృతి ఉంది, ప్రభాశూన్యం మనశూన్యం, బుద్ధి శూన్యం నిరామయం, సర్వశూన్యం నిరాభాసం, సమాధిరా విధీయతే. సకలంగా శూన్యం ఉన్నప్పుడు ఇంకేముంటుంది? ఒక సమాధి స్థితి, అది ఏమీ ఉండదు. అంటే మన మనస్సు అనేటువంటిది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, దానికి ఒక ఆలంబనం ఉండాలి. బస్సులో కూర్చున్నాం, ఆ కిటికీ లేకుండా అలా చూస్తూ ఉంటాం, చెట్లు వెళ్తూ ఉంటాయి. మరి చూస్తున్నామంటే నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు. ఏం ఆలోచించకుండా కామ్గా ఉండగలవా? ఇప్పుడు లైవ్ కార్యక్రమం చూస్తున్నా కూడా ఈ మనస్సు ఉందే కోతి, ఇది ఎక్కడో ఆలోచిస్తుంటుంది. నేను లైవ్లో కూడా మీకు చెబుతున్నప్పటికీ నా మనస్సు ఇది కూడా కోతి, ఎక్కడో ఆలోచిస్తుంది. అరే లైవ్ కాగానే వెళ్ళాలి, 9 గంటల వార్తలు వినాలి, అక్కడ ఏదో గందరగోళం జరుగుతుందట, ఢిల్లీలో ఏమిటో, ఆ మినిస్టర్స్ ఏంటో, అదేమిటో ఇదేమిటో, ఎవరో 4 మనుషులతో కమిటీ వేశారట, ఇటుబాటు మాటలు వస్తున్నాయి. నేను కెమెరా వైపు చూస్తున్నాను, కానీ మనస్సు మాత్రం ఎక్కడో ఆలోచిస్తున్నది. కనుక ఈ మనస్సుకు అనేటువంటిది ఒక పని అనేది ప్రతి నిత్యం ఉండి తీరుతుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. మనస్సు ఏదో ఒక ఆలోచనతోనే ఉంటుంది. కనుక ఆ ఆలోచనతో ఉండటమే దాని ఆలంబనం, దాని ఉనికి. అది ఏమి ఆలోచించకుండా నిరామయంగా ఉందనుకో, ఒక ఆలంబనం లేకుండా ఉంటే అది నిరామయం, పరోక్షంగా హోప్లెస్, సమాధి స్థితి. ఆ మనస్సు అనేటువంటిది చంద్రుడు, మన కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు శుక్లపక్షంలో ఏ స్థాయిలో ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అదే స్థాయిలో ఉంటాడు. అందుకే మొత్తం 15 తిథులకి నిత్యతిథి దేవతలు, అందులో 8వ తిథి ఏదైతే ఉందో అష్టమి,
కృష్ణపక్షాష్టమి శుక్లపక్ష అష్టమి బహుళాష్టమి, ఈ రెండు తిథుల యొక్క దేవత పేరు త్వరిత అని ఉంటుంది. కనుక ఆ త్వరిత అనేటువంటి దేవత ఆ నిత్య దేవత. కనుక అష్టమి తిథి ఏ విధంగా ఉంటుందో, శుక్లం ఎలా ఉంటుందో, కృష్ణం ఎలా ఉంటుందో, అదే విధంగానే మనఃకారకుడు చంద్రుడు కూడా నిత్యం అలాగే ఉంటూనే ఉండాలి. చంద్రుడికి ఎదుగుదలలు ఉన్నాయి, క్షీణింపు ఉంది. కనుక ఆ ప్లస్ వద్దు, మైనస్ వద్దు, అష్టమి చంద్రుడిలాగా అలాగ కొనసాగుతూ ఉండాలి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా 6వ పాయింట్ మన జీవితంలో 8 స్థానాలని దెబ్బతీస్తుంది. నాకెవరు శత్రువు లేరండి అని మీరు అనుకోకండి. మీకు శత్రువు ఉన్నారు. ఒక్కోసారి మీకు మీరే శత్రువు అయిపోతారు. ఒక్కోసారి వారికి వారే శత్రువు అయ్యే కొన్ని రకాల కార్యక్రమాల్లో మేము చేయలేకపోతున్నాం అనే బాధతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అది శత్రుత్వం కాదా? ఒక్కోసారి కొంతమంది ఆలోచిస్తూ తలకాయ కొట్టుకుంటారు. చచ్చా తప్పు చేశాను. తలకాయ ఎందుకు కొట్టుకుంటారు? తలకాయ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కొంతమంది ఆలోచిస్తూ చెయ్యి బళ్ళకి అబ్బా ఎంత తప్పు చేశాను. ఇలా తప్పు చేసినప్పుడు ఇది గట్టిగా పిడి గుద్దు దీని మీద తగిలినప్పుడు నరాలకి ఎంత దెబ్బ తగిలింది. మనలో కూడా తెలియనటువంటి శత్రుత్వం ఉంటుంది. చాలా మందికి తెలియదు అది. ఆ శత్రుత్వం అనేది ఒక్కోసారి మనిషిని అమాంతం కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా తీసుకుపోతుంటుంది. ఈ 6వ మెట్టు అనేది సామాన్యమైన మెట్టు కాదు. ఇది ప్రతి వ్యక్తిని తల్లకిందులు చేసేటువంటి మెట్టు 6వ మెట్టు. అలాంటి తల్లకిందులు చేసేటువంటి మెట్టుని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 5 మెట్లు ఎక్కామనే సంబరం కాదు, 7, 8, 9 ఎక్కుతామనేటువంటి ధైర్యం కాదు. 6వ మెట్టునికి సమాధానం చెప్పవలసిందే పాయింట్. 6వ మెట్టుని ఎవరైతే బుజ్జగించడమా మన వల్ల కాని పని. సమాధానమా ఒక్కోసారి మన దగ్గర ఉండదు. మరి ఏం చేయాలి? మనఃకారకుడు చంద్రుడిని చాలా కంట్రోల్లో పెట్టుకుంటుండాలి. అంటే మీరు 1వ మెట్టు దగ్గర స్టార్ట్ అయినప్పుడే 6వ మెట్టును దృష్టిలో పెట్టుకొని దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఎక్కడా కూడా సమాధి స్థితిలోనికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతూ, ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తితో మాట్లాడే సమయంలోనే అతనితో చేసేటువంటి ముఖ్య కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ అంశం మీదనే దృష్టి ఉంచే సమయంలో ఈ మనస్సును అక్కడే కేంద్రీకృతం ఉంచే విధంగా ఉండాలే తప్ప, ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఆలోచన 9 గంటల వార్తల మీద ఉంటుంది. అలా ఉండకూడదు. అది 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు మీద మనం అక్కడ అంశాల మీద దృష్టి ఉంచినప్పటికీ 6వ మెట్టు మీద దృష్టి ఉంచుకొనే వెళ్తూ ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో, నిత్య జీవితంలో 6వ మెట్టు అనేది యావత్ జీవితంలో కూడా కొన్ని సంఘటనల్ని విజయ పదంలో ముందుకు దూసుకు వెళ్ళటానికి ఉపయోగపడేది, ఉపయోగపడనిది 6వ మెట్టే. మనం విజయ గర్వంతో ముందుకు వెళ్తున్నాం. విజయ గర్వంతో ముందుకు వెళ్ళటానికి నిన్న మనం చెప్పుకున్న 3 పాయింట్లు: విశ్వాసం, అతి విశ్వాసం, గర్వం, విజయ గర్వం, అదృష్టం, దురదృష్టం. ఈ 6 పాయింట్లే ఈ 6 స్థానాలు. కనుక విశ్వాసం, అతి విశ్వాసం, విజయం, విజయ గర్వం, అదృష్టం, దురదృష్టం, ఈ 6ంటికి తగిన రీతిలో మనం స్పందిస్తూ ఉండాలి. ప్రతి నిమిషానికి మనం ఆలోచిస్తుండాలి. మన విశ్వాసాన్ని దాని కంట్రోల్లో ఉంచుతున్నారు. ఒక మీటర్. మన విశ్వాసాన్ని పెంచకూడదు. కొంతమంది అనుకుంటారు, ఈరోజు సోనియా గాంధీ ఇలా అంటుందండి, తప్పకుండా అనేస్తుంది. వారి విశ్వాసం ఒక స్థాయిలో ఉంటుంది. తప్పకుండా ఈరోజు మనమంతా కలిసి కమిటీ వేసుకున్నాం, కమిటీ దగ్గరికి వెళ్ళబోతున్నాం, 11 గంటలకు ఆమె దగ్గరికి వెళ్తున్నాం, వెంటనే స్క్రోలింగ్స్ పడిపోతాయి. అందరూ ఫలానా వారి ఇంట్లో కూర్చొని కాఫీ టిఫిన్లు తాగారు, ఇంకా సేపటి వెళ్ళబోతున్నారు అని. వారికి ఒక విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం అతి విశ్వాసం కాకూడదు. అతి విశ్వాసం అయితే కొంపలు అంటుకుపోతాయి.
ఇప్పుడు అతి విశ్వాసం కూడా ఏర్పడే దేశమంతా కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ అంతా దహనకండలాగా తయారైపోయింది. కాబట్టి విశ్వాసం ఉండటం మంచిదే, కానీ అతి విశ్వాసం చాలా ప్రమాదకరం. కనుక చంద్రుడిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా. చంద్రుడికి మీటర్ ఉంటుంది. మన స్థాయి ఎక్కడ దాకా ఉన్నాం, విశ్వాసం దాకా ఉంది. ఆ విశ్వాసాన్ని మీరు గుర్తించాలి. ఆ విశ్వాసాన్ని మీరు గుర్తించాలంటే మీ మీద మీకు కమాండింగ్ అంటూ ఉండాలి. మీ పరిసరాల మీద మీకు కమాండింగ్ ఉండాలి. మీరు చేసేటువంటి పనుల్లో మీకు కమాండింగ్ ఉండాలి. మీ ఆలోచించే ధోరణిలో మీకు సరైనటువంటి స్థితిని చెప్పగలిగేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి స్థితి ఆ మనసు ఉంటుంది. ఆ మనసే కమాండ్ చేస్తూ ఉంటుంది. ఆ కమాండ్ చేసే సమయంలో ఒక్కొక్కసారి బుద్ధి కొద్దిగా అడ్డు తగులుతుంది. బుద్ధి అడ్డు తగేటప్పటికీ మనస్సు కొంచెం రేగుతుంది. కనుక అక్కడ బుద్ధి గడ్డి తిని మనస్సుని మరికొంత వేగంగా ప్రకోపింపజేస్తుంది. అప్పుడు అది అతి విశ్వాసానికి దారితీస్తుంది. ఈ కోలో మనం తెలుసుకోవాల్సింది విశ్వాసాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. విజయం, ప్రతి వ్యక్తికి ఒక విజయం ఉంటుంది. పేకాటకు వెళ్ళేవాడికి కూడా విజయం ఉంటుంది. ఆ కాసేపు ఆ పేక ఆడుతుంటాడు. పేకాడే సమయంలో కూడా, పేక ముక్కలు పంచే సమయంలో కూడా ఆలోచిస్తుంటుంది. మనం ఈ ముక్క వేస్తాం, అవతల వాడికి చెబుతుంది, అవతల వాడు తీసేస్తాడు, అవతల పెట్టేస్తాడు అని ఆ ముక్క మీద ఆలోచిస్తూ ఉంటాడు. మనకి ఇంత వచ్చింది, మనం ఇంత తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి ఇంత పోవాలా, కనుక ఈ రౌండ్ మనం కొట్టేస్తాం, అవతలకి వస్తాం, అవతలకు ఇన్ని రకాలుగా ఆలోచిస్తారంటే ఆ కూర్చున్న గంటన్నర సేపు. ఆ సమయంలో ఆ బయట రెడీగా ఉంటారు వడ్డీలకు ఇవ్వడానికి. రూపాయి ఇచ్చి కూడా దాన్ని 10 రూపాయలు వసూలు చేస్తుంటాడు ఒక పెద్ద ఆయన. ఆ సమయంలో మనకు తెలియదు, ఒళ్ళు తెలియదు, తెలియకుండానే డబ్బులు పోయినాయి. ఎట్లా నెక్స్ట్ షోలో గెలుచుకుంటాం, ఇంకొక 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటాం 10 రూపాయలు వడ్డీ కింద. అది ఇవ్వలేకపోతే వాడు శత్రువు ఎక్కుతుంటాడు, బయటకు వెళ్ళనివాడు. ఆ గడియారము ఆ ఉంగరం అక్కడ పెట్టేసి పొమ్మంటాడు. చూసారా? కనుక వీటికి నిగ్రహ శక్తి కూడా అవసరము. మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా నిగ్రహ శక్తి అవసరము. కనుక ఈ మొదటి 2 పాయింట్లలో అంటే ఏమిటి? విజయము, విశ్వాసము, ఈ 2 పాయింట్ కాకుండా 3వ పాయింట్ అదృష్టము, దురదృష్టము. కనుక ఇక్కడ అదృష్టము, దురదృష్టం అనేది ప్రతి నిమిషం వస్తుంటుంది. ప్యాకెట్లో కూర్చున్న తర్వాత 1 గంటలో అదృష్టం వరించవచ్చు, 2వ నిమిషంలో దురదృష్టం వరించవచ్చు. అంతే, అది జూదం. అలాగే ఒక వ్యక్తి బ్రహ్మాండంగా చదివాడు, అన్నీ గుర్తుపెట్టుకున్నాడు, ఎగ్జామినేషన్కి వెళ్ళాడు. అప్పుడే మరొక ఫ్రెండ్ కూడా కనపడ్డాడు. బాగా చదివా, బ్రహ్మాండ చదివేశాను. ఏం చదివావు అన్నాడు. ఏం చదివాని ఫలానా క్వశ్చన్ రాత్రి తెల్లవారేటప్పుడు నాకు ఒకసారి గుర్తొచ్చింది, చదివాను. ఒకసారి చెప్పు అన్నాడు. ఆ విషయం అయితే చెప్పేశాడు. ఆ చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకున్నాడు. సమయానికి వీడి అదృష్టం ఉండి ఆ పాయింటే వచ్చేసింది. క్వశ్చన్ రాశాడు, బయటకు వచ్చాడు. అబ్బా, ఎంత అదృష్టవంతున్నా నేను, నిక్కా తోమేంటో నువ్వు కనపడ్డావు. ఒక్కోసారి అదే అదృష్టం దురదృష్టం కూడా వచ్చు. ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్ కష్టపడి చదువుతాడు, 21వ క్వశ్చన్ చదవడు. ఈ 20లో వస్తాయిలేని, అది 21లో వస్తాయి. ఇదంతా లాటరీ. జీవితమే ఒక పెద్ద లాటరీ, ఒక పెద్ద జూదం. గెలుపు ఓటములు కానీ ఇవన్నీ ఎలాంటివి? చీకటి వెలుగులు లాంటివి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి. ఒక్కోసారి కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, బుజ్జగింపులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం సాధించుకుంటూ, శోధించుకుంటూ ముందుకు నడవాలి. వీటన్నిటికీ కావాల్సింది ఒకటే ఒకటి, అదే నిగ్రహ శక్తి. ఈ 6వ పాయింట్లో, 6వ మెట్టులో 3 పాయింట్లు: విశ్వాసం, అతి విశ్వాసం, గర్వం, విజయ గర్వం, అదృష్టం, దురదృష్టం. ఈ మూడింటికి వ్యతిరేకం. ఆ 3కి వ్యతిరేకం 3 + 3 6. ఆ 6 6వ మెట్టు, ఆ 6
ఈ జ్యోతిష్ శాస్త్రంలో జన్మ లగ్నం నుంచి 6వ స్థానం. కనుక వీటికి మనం చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలంటే ప్రతి మనిషికి ఒక నిగ్రహ శక్తి అవసరము. ఆ నిగ్రహ శక్తి మనకు కావాలి. ఆ నిగ్రహ శక్తి మనకు వచ్చినప్పుడే మనం ధాటిగా వెళ్ళగలం. అలాంటి నిగ్రహ శక్తి రావాలి అంటే ఎలా? తమాయించుకుని నిలబడాలి. అవతల వాడు నానా మాట్లాడుతున్నాడు, అతనికి 10,000 రూపాయలు బాకీ ఉన్నాం, చేసి చెండాడతానంటాడు, తిడుతున్నాడు, రకరకమైనటువంటి దుర్భాషలు ఆడుతున్నా లోపల పెరుగుతుంటుంది మీటర్. కంట్రోల్లో చేసుకోలేకపోతాం. రకరకమైనటువంటి భావనతో ఉద్రేకం పెళ్లిబిగుతుంటుంది. ఆ కంట్రోల్ తప్పితే దాడి జరగవచ్చు. అందుకే ఒక్కసారి కొంతమంది మౌనంగా ఉంటారు. కానీ మౌనం కొన్ని చోట్ల పనికిరాదు, అంగీకార సూచకం అవుతుంది. ఆ సూక్తి కొన్ని చోట్ల వర్తిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడా నిగ్రహ శక్తి కావాలి. ఆ నిగ్రహ శక్తినిచ్చేవాడే జ్యోతిష్ శాస్త్రంలో ఎవరు? 2 గ్రహాలు ఉన్నాయి. ఒకటి చంద్రుడు, 2 కుజుడు. చంద్రుడు, కుజుడు ఈ 2 గ్రహాలు కూడా చక్కటి మిత్రులు. ఈ ఇద్దరు కలిస్తే చంద్రమంగళ యోగము అంటారు. కలిస్తే కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఈ కుజుడిని తారాస్థాయిలోకి పోవాలంటే ఈ చంద్రుడు రంజింపజేస్తాడు. చంద్రుడు కీ తిప్పితే కుజుడు రేగిపోతాడు. కనుక కుజుడు రేగిపోవాలంటే దాని యొక్క కీ చంద్రుడిలో ఉంది. ఆ చంద్రుడే మనఃకారకుడు. మరి కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు మన శరీరంలో ఉండేటువంటి రక్తం ఏదైతే ఉంటుందో, రక్త మాంసాలు, ఎముకలు, ఇవన్నీ కుజుడివే. ఎక్కడో కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అరుణ గ్రహం ఉంది, మార్స్, MARS, మార్స్, కుజగ్రహము. దాని యొక్క ప్రభావం మన వ్యక్తిత్వం మీద ఉంటుంది. మనలో ఉన్నటువంటి రక్తం ఏదైతే ఉందో, ఎర్ర కణాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కుజగ్రహ సంబంధం. మనం ఉన్న పొలంగా విపరీతంగా కోపతాపాలకు తావిస్తుంటాం, ఉన్న పొలంగా బాధపడుతుంటాం. కనుక రుణాలు కానీ, రోగాలు కానీ, శత్రువులు కానీ, 3 కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే కుజుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి, కుజగ్రహం యొక్క కంట్రోల్లో ఉంటాయి. మరి కుజుడు ఎవరి కంట్రోల్లో ఉంటాడు? చంద్రుడి యొక్క కంట్రోల్లో ఉంటాడు. సో ఆ చంద్రుడి యొక్క కంట్రోల్లో ఉంటాడని తెలిసింది కాబట్టి ఆ చంద్రుడు ఏ చంద్రుడై ఉండాలి? వాస్తవంగా ఈ 6వ స్థానానికి సంబంధించిన చంద్రుడు ఎవరు? శుక్లపక్ష చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి. కానీ శుక్లపక్ష చతుర్దశిలో, కృష్ణపక్ష చతుర్దశిలో అష్టమి చంద్రులను చూసుకోవాలి. ఎంత పాయింట్ అండి ఆస్ట్రో సైకాలజీ. ఒక్కోసారి చెబుతుంటే ఒక్క ఈ 6వ ఎపిసోడే ఎన్ని ఎపిసోడ్స్కి వెళ్ళొచ్చు. కనుక ఫైనల్గా మనం ఈ ముగింపులోకి వచ్చేద్దాం. 6వ స్థానము అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో జన్మలగ్నం నుంచి ఉన్నటువంటి స్థానము. పరోక్షంగా కార్యసాధనలో 6వ మెట్టు. నెక్స్ట్, ఈ 6వ మెట్టే జీవితానికి ఒక పునాది వంటిది. నెక్స్ట్, ఈ 6వ మెట్టే జీవితంలో లక్ష్య సాధన వైపు వెళ్ళటానికి శాంక్షనింగ్ లెటర్ ఇచ్చి పంపేది. ఆ తర్వాత ఈ 6వ మెట్టే ప్రతి వ్యక్తికి ప్రతి నిమిషానికి ముందుకి నడిపించేది, వెనక్కి నడిపించేది. నెక్స్ట్, ఈ 6వ మెట్టు కుజుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ 6వ మెట్టు వల్ల జ్యోతిష్ శాస్త్రం 8 స్థానాలు అద్భుతంగా యోగించవచ్చు, 8 స్థానాలు దారుణంగా పడిపోవచ్చు. 6వ స్థానం వల్లనే, 6th హౌస్ వల్లనే 8 స్థానాలు అద్భుతంగా యోగించవచ్చు.
దారుణంగా పడిపోవచ్చు. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి అంశాలు రుణాలు, రోగాలు, శత్రువులు అనేటువంటి వాడిని ఇచ్చేవాడే కుజుడు. ఆ కుజుడే చంద్రుడి యొక్క కంట్రోల్లో ఉంటాడు కనుక ఆ చంద్రుడే మనఃకారకుడు. ఆ మనస్సునే ఆధీనంలో ఉంచుకోవాలి. ఏ విధంగా? అష్టమి చంద్రుడిలాగా. అంతే కానీ శుక్ల చతుర్దశి, కృష్ణ చతుర్దశి కాదు. కానీ పరిహారం చేసేది మాత్రం శుక్ల చతుర్దశి, కృష్ణ చతుర్దశి చేస్తాము. ప్రతి వ్యక్తి కూడా ఒక నిగ్రహ శక్తి కావాలి. ఆ నిగ్రహ శక్తిని అందించేవాడే చంద్రుడు. నిగ్రహం అందించాలంటే ఏ విధంగా అందిస్తాడు? కుజుని యొక్క సహాయ సహకారాలతో అందిస్తాడు. కాబట్టి ఆ నిగ్రహ శక్తిని చంద్రుడు కుజుల ద్వారా అందిస్తాడు. ఇది ఒక ట్రయాంగిల్, ముక్కోణము. అందుకే త్రికోణాకార మండలంలో ఉంటాడు ఎవరు? కుజుడు. కనుక ప్రతి వ్యక్తికి కావలసినటువంటి హంగులని, ఆర్భాటాలని, కోపాలని, తాపాలని, స్థితిగతుల్ని, అదృష్టాన్ని, దురదృష్టాన్ని, వీటన్నిటినీ, రోగాల్ని, రూపుల్ని తగ్గించేవాడు, ఎక్కించేవాడు. కాబట్టి నిగ్రహ శక్తి కుజుడు, చంద్రుడు. ప్రతి మనిషికి నిగ్రహ శక్తి అవసరము. ఈ నిగ్రహ శక్తిని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. ఎవరి సహాయ సహకారంతో? కుజుడు. సో ఈ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి. ఇదొక ముక్కోణం, ట్రయాంగిల్. ఆ ట్రయాంగిలే మనకు ప్రత్యేకంగా శ్రీచక్రంలో కొన్ని ట్రయాంగిల్స్ వస్తాయి. శివకోణాలు, శక్తి కోణాలని. ఆ టాపిక్లకు మనం ఇప్పుడు వెళ్ళకు, ఒక ట్రయాంగిల్ గురించి చెప్పుకుంటున్నాం. కనుక ఈ ముక్కోణం అనేది ఏదైతే ఉందో ఆ ముక్కోణం అనేటువంటిది ప్రతి నిత్యం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ ఉండాలి. కనుక నిగ్రహ శక్తి వర్సెస్ చంద్ర వర్సెస్ కుజ వర్సెస్ నిగ్రహ శక్తి. కనుక వీటిని బాగా కంట్రోల్లో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే 6వ మెట్టు అడిగేటువంటి పాయింట్లకి మనం సమాధానం చెప్పగలం. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి 6వ మెట్టు లాంటి స్థితులు, 6వ స్థితి ఏదైతే ఉంటుందో ప్రతి వ్యక్తికి ప్రతి నిమిషం ఉంటుంది. వాటికి సమాధానం చెప్పుకోగలరు. సో జాతక చక్రంలో ఒకే ఒక్క స్థానం 8 స్థానాల మీద ప్రభావం చూపిస్తున్నది. ఇంకా మిగిలిన ఏ స్థానం కూడా ఇన్ని స్థానాల మీద ప్రభావం చూపించదు. ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళి ఉదాహరణలకు వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి ఒక 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఒక వ్యక్తి సమెక్స్ అప్పు ఇవ్వలేకపోయాడు. ప్రతిరోజు అవతల వ్యక్తి అడుగుతున్నాడు, మనసు బాధపడుతుంది. తద్వారా 1వ స్థానం దెబ్బతినింది. తాను బాధపడటంతో పాటు తన ఇంట్లో సరైనటువంటి స్థితిలో వెళ్ళలేకపోతున్నాడు. ఇంట్లో ఎవరికో డబ్బులు ఇవ్వాలి, పిల్లలకి కానీ, వారికి కానీ, వీరికి కానీ, కుటుంబంలో కావాల్సిన వస్తువులు ఉంటాయి, తేలేకపోతున్నాడు. అంటే 2వ హౌస్ దెబ్బతినింది. ఇతను ఆఫీసుకు పోతే ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటాడన్న భయంతో ఆఫీసుకు కూడా ఎక్కొట్టాడు. 4వ స్థానం దెబ్బతినింది. అతనికి డబ్బు ఇవ్వలేకపోయినాడు, డబ్బు లేదు. అందువల్ల పిల్లలకు కావాల్సిన డబ్బు కూడా ఇవ్వలేకపోయినాడు, పిల్లలకు కావాల్సిన కార్యక్రమాలు చేపట్టలేకపోయినాడు. 5వ స్థానం దెబ్బతింది. ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళలేకపోయినాడో, ఆఫీసులో అది ప్రైవేట్ కంపెనీ అయితే ఉద్యోగం చేసేవాడు కనుక జీతం రాదు. అందువల్ల 11వ స్థానం దెబ్బతింది. ఎప్పుడైతే 11వ స్థానం దెబ్బతిందో ఆటోమేటిక్గా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక చోట అప్పు చేయాలా, అప్పుడు తిరిగి మళ్ళీ 6వ స్థానానికి వచ్చాం. అప్పటికి ప్రెషర్ ఎక్కువైపోయింది, తట్టుకోలేక ఇంటిల్లపాది విషం మింగి చనిపోయినాడు. 8వ స్థానం. చూసారా, ఇది కథ. టోటల్గా ప్రతి వాడి జాతకంలో 6వ స్థానం చాలా జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోండి. మాకేమండి, మేము ఎమ్మెల్యే గిరికలో ఉన్నాము, మేము ఎంపీ గిరిలో ఉన్నామని. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గిరికిలు కొడతారు ఢిల్లీలో కూర్చొని. ఈ రోజున ఇక్కడికి వస్తే చాట రేక కొడతారు. అటు పోతే లేదు, ముందు నుయ్యి వెనక గొయ్యి మధ్య డోలాయమాన స్థితిలో ఉన్నారు. ఎటువంటి వారైనా సరే 6వ స్థానం మీద, 6వ స్థానం దగ్గర తల వంచవలసిందే. కనుక
జాతక చక్రాల్లో ఉన్నట్టు మొత్తం 12 భావాల్లో ది నెంబర్ 1 హైలైట్ భావంగా 6వ స్థానము. 6వ స్థానాన్ని అధిపతి ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నాం. మేషలగ్నానికి 6వ స్థానాధిపతి వేరే ఉంటారు. వృషభ లగ్నానికి 6వ స్థానాధిపతి వేరే ఉంటాడు. మిథున లగ్నానికి 6వ స్థానాధిపతి ఎవరు ఉంటారు. కానీ 6వ స్థానాధిపతి ఎవరు ఉన్నప్పటికీ 6వ స్థానంలో చెప్పబడే పాయింట్ల అధిపతి మాత్రం కుదిరే, అది మాత్రం మారదు. కనుక ఈ 6వ స్థానాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈ గొప్పగా చెప్పుకునేటువంటి 6వ స్థానానికి సంబంధించి ముగింపు అనేది తిరిగి రేపటికి వాయిదా వేసుకుందాం. ఎందుచేతనంటే 6వ స్థానం చాలా గొప్ప స్థానం. కేవలం మన లక్ష్య సాధన అనేటువంటి 6వ మెట్టు గురించి మాత్రమే కాకుండా లలిత సహస్రనామ స్తోత్రంలో సంబంధించిన ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలకు చెప్పడానికి మనకి ఇక్కడ సమయం లేదు. కనుక ఆ ఘట్టాల గురించి చెప్పుకుంటూ 6వ స్థానానికి ముగింపు అనేది పలుకుదాం. కనుక ఈ 6వ స్థానానికి 6వ మెట్టుకి సంబంధించినటువంటి ముగింపు రేపటి గ్రహబలం కార్యక్రమం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.